అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మోడీ గెలిచిన తర్వాతనే కేజ్రీవాల్కి అక్కడ అవకాశం వచ్చింది. ఎట్లాగా అప్పటికి ఢిల్లీకి సంబంధించి జరిగిన ఎన్నికల్లో యాక్చువల్గా 27 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి, 31 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే 4 సీట్లు ఎక్కువే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడితే అప్పటికే గెలిచున్నటువంటి ఊపులో ఉన్నటువంటి అమిత్ షా వద్దొద్దు అని చెప్పేసి పరిపాలన మీరే చేసుకోండి అని వదిలేశాడు. కేజ్రీవాల్కి వదిలేశాడు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నాక మద్దతు ఉపసంహరణ జరిగింది. ఆ మద్దతు ఉపసంహరణ కారణంగా ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలప్పుడు ప్రత్యక్షంగా అంటే అప్పటికే మోడీని గెలిపించానన్న ఉత్సాహంతో ఉన్నటువంటి అమిత్ షా అక్కడ కేజ్రీవాల్కి పోటీగా అంటూ తనతో కలిపి ఉద్యమాలు చేసిన మహిళ అంటూ కిరణ్ బేడీని తీసుకొచ్చి పెట్టారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్లను పక్కన పెట్టారు. పర్యవసానం దారుణ పతనం. ఏకంగా 67-3 స్థాయికి పడిపోవడం, కాంగ్రెస్ 0కి పరిమితమైనటువంటి సిచ్యుయేషన్. అట్లా దెబ్బతిన్నటువంటి వ్యవహారం. ఆ తర్వాతన అక్కడి నుంచి వ్యూహం ఫెయిల్ అవుతూ వచ్చింది. ఢిల్లీ విషయంలో అమిత్ షా వ్యూహం ఫెయిల్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎలక్షన్స్ అప్పుడు అంతే అయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ అంటే జనవరిలో జరుగుతాయి. 2020లో జరిగిన ఎన్నికలు ఇప్పుడు 2025లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగబోతుంటే ఈలోపు కేజ్రీవాల్ మీద కేసులు, ఈడీ కేసులు ఒక ఎత్తు అయితే తనని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిశీని ముందు పెడితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఇంట్లో లగ్జరీ వెరైటీస్ వాడారు అన్నటువంటి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి గవర్నర్ సిఫార్సు చేశారు. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కోణం. గవర్నర్ ఒప్పుకున్నాడు. కాబట్టి మళ్ళీ అది వేధించారని చెప్పి ఇతను రోడ్డు మీదకి వస్తాడు. మరి మమ్మల్ని హింసిస్తున్నారన్న పేరుతో మరొకసారి కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి అమిత్ షా సహకరిస్తున్నారా, లేకపోతే అక్కడ ప్రజలు మారిపోయారు, అవినీతి పరుడని చెప్పి ఇతనికి ఓటెయ్యరు అన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారో రాబోయే రోజుల్లో ఫలితాల తర్వాత తేలుతుంది.